డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఫ్రెండ్షిప్ అనగానే ఆడ మగ అనే తేడాలు చూడరు కదా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, అందులో జెండర్ అనేది ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ రాదు. కానీ కొంతమందిని చూసుకుంటే ఒక అమ్మాయి, నేను ఆ అమ్మాయి లేకపోతే ఉండలేను, ఆ అమ్మాయితోటే ఉండాలి, నాకు ఆ అమ్మాయితో అంత రిలేషన్ ఉంది, ఆ బాండింగ్ ఉంది. అలాగే అబ్బాయి కూడా ఆ అబ్బాయితోటే బాండింగ్ ఉంది. ఒక అబ్బాయి అబ్బాయితో ఉన్నప్పుడు కూడా వేరే అమ్మాయి ఆ ఆలోచనలు రాకుండా అటువంటివి కూడా జరుగుతున్నాయి. మరి ఈ సేమ్ సెక్స్ అనేది అమ్మాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇది ఎందుకు వస్తుంది? ఈ తేడాలు ఎందుకు ఉంటాయి? ఇలాంటి కోరికలు రావడానికి కారణాలు ఏంటి? వీళ్ళని ఎలా గుర్తించాలి? మరి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. మరి దీనికి సంబంధించి మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, లెస్బియన్స్ ఇప్పుడు చూసుకుంటే మనము అమ్మాయి అమ్మాయే కదా, ఫ్రెండ్సే కదా, ఏమవుతుందిలే వెళ్ళని అంటున్నారు. అలా ఉన్న పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, అలాగే అబ్బాయిలు కూడా. కానీ అది క్రమేపా ఏమవుతుందంటే నేను అమ్మాయి లేకపోతే ఉండలేను, నేను అమ్మాయితోటే షేర్ చేసుకోవాలి, ఆ అమ్మాయితోటే వెళ్ళాలి, ఆ అమ్మాయితోటే ఉండాలి. అది లాస్ట్కి ఏమవుతుందంటే నేను మ్యారేజ్ కూడా చేసుకుంటాను ఆ అమ్మాయినే అని అంటున్నారు. మరి అసలు వీళ్ళని ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఇవన్నీ అంటే రిలీజ్ అవుతాయి, ఈ హార్మోన్స్ అనేవి ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ అవుతాయి? వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయంటారు? అసలు ఇది అసలు వీళ్ళకి పేరు అట్లా లెస్బియన్స్ అని పెట్టారు. అసలు ఒకప్పుడు పేరెంట్స్ అబ్బాయిలతో మాట్లాడితే ఊరుకునేవారు కాదు, ఎందుకంటే అదో రకం చెడు జరుగుతుందని. మధ్యలో ఇప్పుడు వరకు కూడా ఏంటి, అమ్మాయిల అబ్బాయిలు కలిసి స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి అమ్మాయితో మాట్లాడితే అనుమానం పడే రోజులు వచ్చాయి. ఎంత మార్పులు వచ్చేసినాయి అంటే, మార్పులు మన ఆలోచనల్లో మార్పులు వచ్చినాయి. సమాజం అయితే ఏమి మారలేదు. అంటే ఇటువంటి విషయాల్లో జెన్యున్గానే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకునే వ్యవస్థగానే ఉంది ఇప్పుడు ఇంకా కూడా. కానీ ఈ మార్పులు ఏంటి, ఫ్యాషన్గా చేస్తున్నారు. కొన్ని ఏంటంటే ఆలోచనలు, మగవాళ్ళతో మనకు ఎందుకులే ఇలా జరుగుతున్నాయి. అసలు ఇది ఎలా అంటే 19th సెంచరీలో ఇలాంటివి ఎక్కడో కొన్ని చోట్ల వినున్నాం మనం. అది ఏంటంటే, ఈ ఆడవాళ్ళని ఇష్టపడటము, వాళ్ళతో తిరగాలనుకోవడము, వాళ్ళని కిస్ చేయాలనుకోవడము, వాళ్ళతో సెక్స్ చేయాలనుకోవడము. లేదా ఇప్పుడు ముందు లక్షణాలు ఏంటంటే, వీళ్ళు అమ్మాయిలు తక్కువ తిరగటానికి, జనరల్గా అమ్మాయి తిరుగుతారు కానీ అనుకుంటారు, ఎవరు కనిపెట్టలేరు. తర్వాత వాళ్ళ లుక్స్ మారిపోతాయి, అబ్బాయిలాగా అమ్మాయిల్ని చూడడము. తర్వాత ఒక మూవీ నచ్చింది, ఒక హీరోయిన్ డ్యాన్స్ నచ్చింది, వెళ్ళి పదే అలా చూడటము, దానికి బాగా ఫిదా అయిపోవడము. తర్వాత ఆ మెంటాలిటీని అలాంటివి చూసినప్పుడు ఇంకా మెంటాలిటీ ఇంకా ఆ వేలో ఆలోచించడం ఎక్కువైపోతుంది. అయిపోయి ఇంకా అమ్మాయిలతో స్నేహం చేయడం, అమ్మాయిలతో తిరగడం, అమ్మాయిలతో ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి 2 రోజులు ఉండాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఫ్రెండ్ పక్కన పడుకోవాలనుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ 19th సెంచరీలోనే ఇవి కొన్ని ప్రాంతాల్లో ఉండేవట. అంటే వాళ్ళు ఏ మనస్తత్వంతో చేశారు, లేకపోతే హార్మోన్స్ తేడాతో చేశారా అనేది మనకు తెలియలేదు. సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు స్త్రీల లక్షణాలు ఉన్నా కూడా స్త్రీలు చేసే వాటికి భిన్నంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆడవాళ్ళు చేసే పనులు. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక పేరు పెట్టాలి కదా, లెస్బియన్స్ అని చెప్పారు. వీళ్ళు ఆడవాళ్ళతోనే ఇంట్రెస్ట్గా ఉంటారు, వీడు మగవాళ్ళు అంటే పడదు. అంటే కొంతమంది మగవాళ్ళతో కూడా ఉంటారు, కానీ మనం ప్రత్యేకంగా ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి త్వరపడి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత బయటపడతాయి గొడవలు ఇన్ని. కాబట్టి వీళ్ళని సొసైటీకి దూరంగా ఉంచాలి. 20th సెంచరీలో తర్వాత బాగా ఎక్కువైనాయి. ఇప్పుడు ఐరోపా కానీ, తర్వాత యుఎస్లో రకరకాల క్యారెక్టర్స్ని, రకరకాల లైఫ్ స్టైల్స్ని చూస్తాం మనం. ఒక ప్రాంతం అది లాస్ ఏంజల్స్ అని ఉంటుంది, లాస్ వేగాస్. అక్కడ మనం ఎన్ని రకాల మనుషులు చూస్తామంటే, అది అసలు మనుషులేనా, అది అసలు మనుషులు జీవించే ప్రాంతమేనా, ఒక సపరేట్ ఎక్కడికైనా వచ్చామా అని అనిపిస్తుంది. అన్ని కల్చర్స్ కనపడతాయి మనకు అక్కడ. ఇవన్నీ కూడా మన అలాంటి కంట్రీస్లోనే పుట్టి పెరుగుతాయి. అది జాడ్యం కరోనా వచ్చినట్టు వస్తున్నాయి అన్నమాట అన్ని కంట్రీస్ వేరే దగ్గర నుంచి. అంతేగాని ఇదేం పెద్ద మీరు అన్నట్టు హార్మోనల్ ప్రాబ్లము కాదు, లేకపోతే లోపల వచ్చిన ఇంకొక రోగము కాదు, కావాలని చేసేవి కూడా ఉంటున్నాయి. ఎందుకు మనకి రిస్క్లు అని అన్నట్టు. సో ఆ కంట్రీస్లో అప్పుడు ఏం చేశారంటే, ఆడవాళ్ళు కొంతమంది వాళ్ళ లైఫ్ని రహస్యంగా పెట్టడం, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం. తర్వాత వాళ్ళు సపరేషన్గా ఉండటానికి ఆలోచించడం,
ఇవన్నీ చేయటం వల్ల గవర్నమెంట్ సమాజం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ సమాజం అనేది వీళ్ళని వెలివేస్తుంది. ఏంటి ఈ లక్షణాలు, వాళ్ళతో మనకెందుకులే అని పట్టించుకొని దూరంగా తిరుగుతుంటారు. వీళ్ళు ఆ వెలివేయటం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఒక లేబుల్ అంటించేస్తారు, ఒక ట్యాగ్, వీళ్ళు దూరంగా ఉండాలి. ఈ వెలివేయటం వల్ల, ఈ ట్యాక్స్ లేబుల్స్ తగిలించడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఒక ఈ ఎదిరించే మనస్తత్వం, అంటే బాధ అనేది వస్తుంది కదా, మమ్మల్ని దూరం పెట్టారు, ఆ మనస్తత్వం వచ్చి వీళ్ళు ఎదిరించడం వల్ల గవర్నమెంట్స్ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో వీళ్ళని గవర్నమెంట్స్ ఏంటి బాగా పనిష్మెంట్స్ ఇచ్చేవి. ఆ పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు బాగా ఎదిరించడం ఇవన్నీ జరిగి, తర్వాత ఈ లేడీస్ మహిళల చరిత్ర, తర్వాత లెస్బియన్స్గా ఎందుకు మారారు ఇలా మహిళల నుంచి, ఇవన్నీ కూడా రీసెర్చ్లు జరిగి రకరకాలు జరిగాయి. కానీ వీళ్ళు సపరేట్ సంబంధాలు పెట్టుకోవడము, సపరేట్గా ఒక ఫ్యామిలీస్ని పెట్టుకోవడము, ఇంకా కొంతమంది మ్యారేజ్ లాంటిది చేసుకొని కలిసి ఉండటము చేయటం వల్ల ఈ మన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళకి దూరం పెట్టారు. కానీ తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారంటే బాగా వాళ్ళ ఒక డెవలప్మెంట్ కోసం నెట్వర్క్స్ అవన్నీ డెవలప్ చేసేసుకుని దాంట్లో అన్ని ఇన్వాల్వ్ అయిపోయి స్ప్రెడ్ చేసేసుకుని వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, వాళ్ళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి అనే ఒక యాజిటేషన్స్ తీసుకురావటం ఇవన్నీ జరిగాయి. అప్పుడు నిర్ణయించారనమాట ఏంటంటే వాళ్ళకి ఒక స్కాలర్షిప్స్ కూడా ఇప్పుడు ట్రై చేసుకున్నారు వాళ్ళు. ఇంత వాళ్ళు పాపులర్ చేసేసారు. అప్పటి నుంచి ఇక గవర్నమెంట్కి తప్పలేదు. ఇప్పుడు కూడా మనం చట్టాలు ఎన్నో అవుతున్నాయి చూస్తున్నాం కదా, అలాగే అక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా అలా ఒప్పుకోవాల్సి వచ్చింది. 20వ శతాబ్దంలో దీన్ని లెస్బియన్స్ అని చెప్పి ఒక కేటగిరీని చేసేసి వదిలిపెట్టేశారు. అది అక్కడితో అయిపోలేదు కదా, ఎన్ని కంట్రీస్కి పాకింది. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక కల్చర్ ఉంటుంది, వీళ్ళకి సపరేట్ కల్చర్ వీళ్ళకి. ఆ కల్చర్ని ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? ఎవరికి ఆ సంస్కృతి ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఉండదు. అలాంటి వాళ్ళకి ఎవరో 4, 5, 10 మందికి తప్పితే. కానీ వాళ్ళు వాళ్ళ సమాజంలోకి బాగా చొచ్చుకొచ్చేసి వాళ్ళకి డిమాండ్స్ అన్నమాట. అట్లా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి లెస్బియన్స్ అని చెప్పి ముద్రేశారు. అయితే దాన్ని మనం ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాం? అదొకటే కాదు, కొత్తవి ఎన్ని వినట్లే. రేవ్ పార్టీ మందా? అసలు మన ఇండియా సాంప్రదాయం ఏంటి? హిందువులు అంటాము, ఆ సంప్రదాయం ఈ సంప్రదాయం ఎన్నో చెప్తాం మనం. మరి ఇవన్నీ వాళ్ళు ఎందుకు మర్చిపోయి చెడుకి వెళ్తున్నారో తెలియదు. ఒకవేళ హార్మోన్స్ ఏమన్నా ప్రాబ్లం వచ్చి దానివల్ల మార్పులు వస్తే అది మెడికల్ పరంగా మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఇలాంటివి సహకారం చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే కుటుంబాలే పాడవచ్చు, సొసైటీ పాడవచ్చు, ఎన్నో పాడవచ్చు. తర్వాత వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టలేము. గబుక్కున అమ్మాయే కదా స్నేహం చేస్తాం. ఆ అమ్మాయి మైండ్లో ఏముందో. రీసెంట్గా ఒక కేసు జరిగింది, ఆ పెళ్లి చేశారు ఒక అమ్మాయికి. అబ్బాయి బాగానే ఉన్నారు, కాపురం చేస్తున్నారు. ఆ అబ్బాయి ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు. ఇంట్లో అత్తగారి మీద అటాక్. ఆ వయసు అన్న చూడాలి కదా, ఆవిడ మీద అటాక్ చేస్తే ఆవిడ ముద్దు పెట్టుకోవడము, తర్వాత ఒప్పుకోకపోతే ఆవిడని చిత్రహింసలు పెట్టి కొట్టడము, మీ అబ్బాయికి చెప్పామంటే చంపేస్తాను అనడం, ఇలాంటి బెదిరింపులు. ఆవిడ ఎవరికి చెప్పుకోలేక చానాళ్ళు సతమతమై మొత్తానికి ఎలాగో తెలిసింది బయటికి. అలా తొందరపడి పెళ్ళిళ్ళు చేయకుండా ముందు మెడికల్ టెస్ట్ అనేది చేయించుకుని ఆ అమ్మాయి పెళ్ళికి కరెక్టేనా కాదా అని డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తే మంచిది. ఈ రోజులను బట్టి రకరకాలుగా తయారవుతున్నారు కదా అమ్మాయిలు, ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక టెస్టులు చేయించుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే ముందు తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి, ఇది పెళ్ళికి అమ్మాయి ఓకే అని చెప్పి పెళ్లి సంబంధాలు చుట్టం మొదలు పెట్టాలి. తప్పితే తొందరపడి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఎదిరించలేక ఒప్పుకుని పెళ్లి చేసుకుంటే తర్వాత ఇంట్లోనే అటాక్ జరగచ్చు, లేకపోతే బయటకన్నా పోవచ్చు. ఫ్రెండ్ ఇంటికి అంటుంది, వాడికేం తెలుసు? అప్పుడప్పుడు పంపించాలి కదా, కట్టేయకూడదు కదా అని పాపం వాళ్ళు వదిలిపెడతారు. బయట ఏం చేస్తుంది ఎవరో తెలుసు. కాబట్టి చాలా ప్రమాదం ఇది, ఒక కుటుంబానికి ప్రమాదం, ఒక సమాజం. ఇప్పుడు పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సమాజం చెడిపోతుంది చూసి వాళ్ళు కూడా దానికి అలవాటు పడతారు. ఇంకా మన హిందూ యాక్ట్ ప్రకారం మన పెళ్ళిళ్ళు ఏంటి, మన కుటుంబాలు ఏంటి, ఇవన్నీ ఏమైపోతాయి? అసలు అర్థం లేదు. ఇంకా ఏ చట్టం రాసుకోవాలి, ఏ చట్టాన్ని ఫాలో అవ్వాలి? పరిపాలించే నేతలు కూడా ఏం చేయగలరు? ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు రాసుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా మేడం? ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సిమ్టమ్స్ అంటే వాళ్ళు ఇంట్లో 4, 3, 5 ఆడపిల్లలు ఉన్నారంటే తెలుస్తాయి. లేదు ఆ అమ్మాయి మరీ బరి తెగించిన అమ్మాయి అయితే తల్లి మీదే అటాక్ చేయొచ్చు.
ఎక్కువగా అమ్మాయిల్ని అబ్జర్వ్ చేస్తుంది, అమ్మాయిల గురించి మాట్లాడుతుంది, అమ్మాయిలు సినిమాలు చూస్తుంది, ఇంట్లో ఈ వాతావరణం తెలుస్తుంది. ఓకే. అంటే పాత రోజుల్లో లాగా కాకుండా దీన్ని కూడా కనిపెట్టవలసిన అవసరం ఇప్పుడు పేరెంట్స్కి కొత్తగా వచ్చి పడింది. ఎస్, ఉన్నాయి సరిపోలేదు, ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా యాడ్ అయింది. తల్లిదండ్రులు జాగ్రత్త. చాలా మందికి తెలియదు కూడా మేడం, తెలీదు అసలు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మంది అమ్మాయితోటే కదా వెళ్తుంది, అబ్బాయే కదా వెళ్తున్నారు. ఇంకెలా కూడా చెప్తారు, అమ్మాయిలతోనే ఉండు జాగ్రత్త. నిజంగా కదా, అది అంత జెన్యూన్ మాటను కూడా కలుషితం చేసేస్తారు. ఎంతమంది వెళ్తున్నారు, అందులో అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిలైనా అడుగుతారు, అది కూడా అడుగుతారు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి, ఒక అబ్బాయితో కూడా స్నేహం చేయరు, అబ్బాయి ఇంకా చూడరు. ఇది ఒక ఇండికేషన్. ఓకే. ఒక అన్నదమ్ములు ఉన్నా సరే వాళ్ళతో కూడా మాట్లాడకపోవచ్చు, తండ్రితో మాట్లాడకపోవచ్చు. ఓకే. సో టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత క్లోజ్గా వాళ్ళతో అంత అటాచ్మెంట్గా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా మనం కొంచెం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంది. ఆమె యాక్టివిటీస్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి ఇంట్లో. ఎస్, అవి మనం గమనించుకోవాలి. ఇప్పుడు కొత్త విషయం కాబట్టి మనం బ్రెయిన్లో పెట్టుకునే విషయాన్ని కాన్సన్ట్రేట్ చేసి కనిపెట్టాలి. అంటే మళ్ళీ పిల్లలు బాధపడచ్చు, వాళ్ళకి తెలియకుండా ఒక కన్ను వేసి ఉంచాలన్నమాట. సో టీనేజ్ ఉన్న పిల్లలకి ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట పేరెంట్స్కి. ఇది ఒక టాస్క్, కొత్తగా ఇది వెళ్తుంది కాబట్టి ఆ అబ్జర్వేషన్ ఖచ్చితంగా ఉండాల్సింది పేరెంట్స్ అనేవాళ్ళు. ఏంటి వాళ్ళకి అనారోగ్యం కూడా చేస్తుంది. ఎస్, దీనికి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సమాజపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒక వ్యవస్థ ఏది చూసుకున్నా కూడా అది ఆరోగ్యకరమైనది కాదు. ఎస్, అది అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ దాకా వెళ్ళకుండా దాన్ని మనం స్టార్టింగ్లోనే కట్ చేయొచ్చు. లేదంటే యూరోప్ యూఎస్లో లాగా అక్కడలాగా మనకు కూడా ఇంకా అలాంటివి ఏమైనా చేసుకోవాలి, చట్టాలు ఉంటాయి కదా, వాళ్ళ హక్కులు పోరాటాలు. ఇంకా ఇక్కడ మన ఇండియాలో అవి కూడా వచ్చాయంటే మన దేశం ఏ గతికి వెళ్తుందో ఆ భగవంతుడికి తెలియాలి. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.